వాక్ మెను, గోల్డ్ చైన్లు, టీవీ వీసీడీలు ఇచ్చింది నేను, షేక్ అండ్ ఇవ్వచ్చింది నాకు, కానీ ఇచ్చిన మాధవ్ గాడికి. స్పాన్సర్ నేను, లవర్ వాడునా. రే శాలిని కోసం గడ్డం తీసేశాను, కావంటే మీసం తీసేస్తాను. ఇంకా కావాలంటే ఓకే. శాలిని ఇంకెవరికైనా షేక్ అండ్ ఇస్తే నేను భరించలేనురా, నేను భరించలేను. నువ్వు ఆగరా బాబు, తెగ ఫీల్ అయిపోక. ప్రేమికులు అన్నాక ఒకసారి ముందు వెనక పైన కింద చూసుకోవాలా. ఒకసారి కిందకి చూడు. ఏంటిది? ఏమో మాకేం తెలుసు, మేము రాసినట్టు మాట్లాడుతున్నాం. ఇందాక శాలిని వెళ్తా ఇక్కడ పడేసేలింది. లవ్ లెటర్ అనుకుంటా. లవ్ లెటరా? ఒరే చదువు. నేను ఎగ్జామ్స్ లో కూడా ఎప్పుడు ఎంతలా చదువుకోలేదు. హాయ్ క్రిష్, టీవీ వీసీడీ పంపినందుకు నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలంది. కానీ నలుగురిలో అలా చేస్తే మన ప్రేమ విషయం బయటపడిపోతుంది కదా. అందుకే మాధవ్ లో నేను చూసుకుంటూ మాధవ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాను. అంటే థ్యాంక్స్ నీకు చెప్పినట్ట. అయ్యి బాబు రే, ఈ అమ్మాయిలు చూసి మనం చాలా నేర్చుకోవాలరా. ఎవరే నాకు బోర్ కొడుతుంది, చదివా. నా మాట విని నువ్వు గడ్డం త్యాగం చేసినందుకు థ్యాంక్స్. గడ్డం లేకుండా నువ్వు క్రాకు వీరులా ఉన్నావు, చిచి గ్రీకు వీరులా ఉన్నావు. సునీల్ మీద నాకు డే బై డే కృతజ్ఞత పెరిగిపోతుంది. మనకి మగ పిల్లాడ పుడితే సునీల్ అనే పేరు పెట్టుకుందాం. అలాగే శాలిని, ఆడపిల్ల పుట్టిన సునీల్ అనే పేరు పెట్టుకుందాం. మరి ఆడ మగ కాకుండా పుడితే నీ పేరు పెట్టుకుంటావరా? రే నువ్వు కానీ. ముఖ్య గమనిక, నువ్వు టీవీ వీసీడీ పంపావు కానీ సీడీలు పంపడం మర్చిపోయావు. మా నాన్నగారు దానికి చాలా ఫీల్ అయ్యారు. వెంటనే ఈ క్రింది సీడీలు సునీల్ ద్వారా పంపు. ఇట్లు కేడీ నెంబర్ 1. కేడి నెంబర్ 1? చిచి శ్రావణ సుబ్రహ్మణ్యం రాయబోయి ఇలా రాసి ఉంటారా? ఓహో, ఏం రాసిందో చదువు. కేడీ నెంబర్ 1 రోషగాడు, మోసగాడు, కిరాతకుడు, గోండా, ఖైదీ, దొంగ దొంగ దొంగ. సీడీల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నీ రహస్య ప్రేమికురాలు శాలిని. నాకు అస్సలు బుద్ధి లేదు. అది మాకు తెలుసు. ఎలా వీసీడీ ప్లేయర్ పంపి సీడీలు పంపకపోతే పాపం ఎలా చూస్తారా? రే కనీసం నువ్వైనా చెప్పచ్చుగా. ఇప్పుడు చెప్పాను కదా. సరే పాపం శాలిని ఎంత ఫీల్ అయిందో ఏంటో. నేను వెళ్ళి సీడీలు తెస్తానే. సరే బాయ్. గమ్మున తెచ్చారు. ఐ లవ్ యూ. యాక్టింగ్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నీకు యాక్టింగ్ అయినా నాకు మాత్రం రియల్. వాడేంట్రా చెప్తున్నాడు? ఇది చాలా తెలివైనడు రా బాబు, మన అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం లేని చోటకి తీసుకెళ్ళి కొట్టమంటున్నాడు. ఏదైనా దగ్గరికి వెళ్ళి విందాం పదరా. పదరా. ఒరే తొయ్యరా. Shall we start acting? Okay. All right. అమ్మో తనకేం కావాలని కొనిచ్చాను రా. ఫైనాన్స్ నాది, రొమాన్స్ ఇంకోటితోనా? నో. నువ్వేమనుకున్నా నేను విషయం చెప్తాను. ఏంటది? నువ్వు తెదవరా లేకపోతే ఏంట్రా? అసలు నీ శాలిని ఏ పని చేసినా అందులో రీజనింగ్ ఉంటుందని నీకు తెలుసు కదా. అసలు నీ ముందే ఆడితే ఎందుకు సరసాలు ఆడింది ఎవరికి తెలుసురా? ఆలోచించు. ఎందుకు? లెటర్ పడేసిందిరా. వారిని లెటర్కి ఏం తరిపేంట్రా? లెటర్ నేను చదువుతాను. ఏ క్రిష్, పరాయి మగడితో క్లోజ్ గా ఉంటే నువ్వు అనుమానిస్తావో స్పోర్టివ్ గా తీసుకుంటావని తెలుసుకుందామనే మాధవ్తో అలా సరసాలని అంతే. అసలు నేనెందుకు అనుమానిస్తాను? నేను చాలా స్పోర్టివ్ కాబట్టి నా కారు కూడా ఇస్తానా? అనవసరంగా నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఇక్కడి నుంచి నువ్వు చదవరా. సునీల్ నాకు దేవుళ్ళ కనిపిస్తే పక్కనే ఉన్న రఘు నాకు పిల్ల దేవుళ్ళ కనిపిస్తాడు. రే నా గురించి కూడా రాసిందిరా. అదేంటోరా, మీ అందరి గురించి రాస్తాను, నా గురించి తప్ప. రే నెక్స్ట్ టైం నీ గురించి. రఘు లాంటి పిల్ల దేవుడు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆ పిల్ల దేవుణ్ణి కూడా జాగ్రత్తగా చూసుకో. గమనిక, నువ్వు పంపిన సీడీలు అందాయి. టీవీ చూస్తూ మందు కొట్టడం మా నాన్నకి అలవాటు. మందు కొడుతూ చిప్స్ తినటం కూడా అలవాటు. అందుకని రోజు 3 బీర్ బాటిల్స్, 3 చిప్స్ ప్యాకెట్స్, అప్పుడప్పుడు సిగరెట్ ప్యాకెట్లు, మాణిక్ చంద్రులు బ్రోకర్ సునీల్ కి ఇచ్చి పంపి. అలాగే తప్పకుండా పంపిస్తాను శాలిని. మరో గమనిక ఏదో ఒకసారి వెళ్ళవు. ఇదేంట్రా, క్రితం లెటర్ కి ఈ లెటర్ కి రైటింగ్ లో చాలా తేడా ఉంది. నీ రాత మారబోతుందిరా. మా తమ్ముడికి అండర్ వేర్స్ ఎలుకలు వెంటనే విఐపి 80 సెంటీమీటర్లు. 80 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లు ఎర్ర అండర్ వేర్లు 6 పంపించు. ఇట్లు నీ రహస్య ప్రేయసి శాలిని. ఈ అండర్ వేర్లు ఏంట్రా? అంటే వాళ్ళ తమ్ముడు అండర్ వయసు సెంటిమెంట్ ఆఫ్ కోర్స్. అసలు ఈ పని ఇంత సీప్ గా తయారవుద్ది అనుకుంటే ఎవరికి అప్పచెప్పాడు కదరా. అది సరే రా. తమ్ముడు అండర్ వేర్ చేసుకోకుండా తిరుగుతున్నాడు. సరే నేను అలాగే